2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు నేషనల్ ట్రైనర్, చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. నమస్తే. సార్ నమస్తే. మహిళలు పెళ్ళైన తర్వాత చాలా మంది అంటే ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది, లేదంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా బయటికి వెళ్ళి ఏ బిజినెస్ చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉన్నా కూడా ఎక్కడన్నా అప్లై చేయాలి అని అంటే ఎలా ఏంటి అనే దాని మీద కూడా అవగాహన ఉండదు. బట్ స్కిల్ ఉంటుంది, దేంట్లో ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని మీద కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. బట్ స్కిల్ దే హ్యావ్. అటువంటి వాళ్ళు ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్కి వస్తే ఏ విధంగా ఉంటుంది, అండ్ అటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు. వాళ్ళు మ్యారేజ్ అయ్యాక కూడా కొంతమంది వర్క్ చేస్తారు. ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో, ప్రెగ్నెంట్గా ఉంటారో, డెలివరీ ఇస్తారో అప్పటి నుంచి కొంచెం వర్క్కి బ్రేక్ పడుతుంది. రీసెంట్గా బెంగళూరులో ఒక లేడీ లైసెన్స్ కోసం వెళ్ళారంట. లైసెన్స్ కోసం వెళ్తే అక్కడ అథారిటీలో ఉన్న ఆఫీసర్ కూడా లేడీయే. మరి స్పెసిఫికేషన్స్ అన్ని ఫిల్ చేయాలి కదా. ఫిల్ చేసేటప్పుడు నేమ్, డేట్ ఇవన్నీ అడుగుతా ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతా ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అని అడిగారంట. అడిగితే ఎవరైనా ఇప్పుడు ఆక్యుపేషన్ అని అడిగితే నేనేం చేయట్లేదండి, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, అరే ఐఎమ్ ఏ మదర్ అని చెప్తారు. అలాగే తిను చాలా పొలైట్గా ఐఎమ్ ఏ మదర్ అని చెప్పింది. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఆక్యుపేషన్ అని చాలా అథారిటేటివ్ టోన్లో ఆ లేడీ ఆఫీసర్ అరిచేస్తుందంట. ఐఎమ్ ఏ మదర్ అని తిను కూడా అదే ఇంటెన్సిటీతో రిప్లై ఇచ్చింది. ఎక్కడో ఈ లేడీ ఆఫీసర్కి సాటిస్ఫాక్షన్ లేదు. ఆక్యుపేషన్ అక్కడ ఏదో ప్రొఫెషనే రాయాలి, మదరు, ఫాదరు, హౌస్ వైఫ్ ఇలాంటివి రాయడానికి మరి తినకేంటో ప్రాబ్లం అనేటప్పటికి మళ్ళీ అడిగిందంట. వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? ఐ యామ్ ఏ మదర్ అని మళ్ళీ చెప్పింది. ఇంకా తినకి పేషెన్స్ పోతుంది, కంప్లీట్గా పోతుంది. నేను చెప్తున్నాను, ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందంటాడు. సరే ఇలా కాదు, ఇంకొక రకంగా చెప్దామని చెప్పి కూల్ అయింది. ఫస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్ వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అని మళ్ళీ ఈవిడ హైప్ అయిపోతుంది. అంటే ఎక్కువ జెంట్స్ లైసెన్స్కి వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఏదో వింటూ ఉంటారు కదా, అలాంటిది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈవిడ. ఈమె ఏం చేసిందంటే పేపర్ పెన్ తీసుకుని ఐ యామ్ ఏ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ అని చెప్పి ఓ పేపర్ పెన్ రాసి కిందకి పాస్ చేసింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషనల్ స్పెషలిస్ట్, వావ్ అని అప్పుడు ఆక్యుపేషన్లో అది రాసుకుందట. రాసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసాక క్యూరియాసిటీ, ఇప్పుడు డాక్టర్, ఇంజనీర్ అని వింటూ ఉంటాము, వాట్ ఈస్ దిస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ మ్యామ్ అని మళ్ళీ ఈ అథారిటీ టోన్ని కొంచెం తగ్గించుకుని ఈ లేడీ ఆఫీసర్ లేడీ అడగడం మొదలుపెట్టింది. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ వాట్ ఈస్ దిస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్, వాట్ డూ యూ డూ ఎగ్జాక్ట్లీ అని అడిగిందట. అడిగితే అప్పుడు ఈ లేడీ సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఐ కీప్ ఆన్ రీసెర్చింగ్ అండ్ డెలివరింగ్ ద ప్రొడక్ట్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ టు ద సొసైటీ. సమాజానికి ఏం కావాలో, ఎలాంటి వ్యక్తులు కావాలో, ఎలా పెంచాలనే దానిపైన ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ చైల్డ్ డెవలప్మెంట్ మీద ఆలోచిస్తూ ఉంటాను. నేను రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా రాశాను. ఒక 2 ప్రొడక్ట్స్ కూడా సొసైటీలో తిరుగుతూ ఉన్నాయి. ఒక ప్రొడక్ట్ వయసు 6 ఏళ్ళు నా కొడుకు, ఇంకొక ప్రొడక్ట్ వయసు 12 ఏళ్ళు నా కూతురు. ఈ 2 ప్రొడక్ట్స్ సొసైటీలో తిరుగుతూ ఉన్నాయి. ఇవే కాదు, వీళ్ళు నాకు రీసెర్చ్ అసిస్టెంట్స్ కూడాను. అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్కి వస్తే నేనేం చేస్తాను అంటే, మా భర్తకి సరిపడా ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా చాలా స్పెసిఫైడ్ రెసిపీస్తో నేను అన్ని తయారు చేస్తూ ఉంటాను. మా పిల్లలకు స్కూల్లో కూడా అన్ని పెట్టనివ్వరు, జంక్ ఫుడ్ అవి అలౌ చేయరు, అన్ని హోమ్ కుక్డ్ ఫుడ్ ఉండాలి. ఎప్పటికప్పుడు న్యూట్రిషన్ పైన కూడా నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను, ఈ రెసిపీస్ కూడా అందరికీ షేర్ చేస్తూ ఉంటాను అని చెప్పి మదర్ అన్న పదాన్ని కంప్లీట్గా పాష్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినప్పటికీ, ఎక్సలెంట్ జాబ్ మేడం, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు మీట్ యూ మేడం అంటే మదర్ ఎంతకు తీసిపోయిందండి అమ్మ అన్న పదము సొసైటీలో. ఈరోజు అమ్మలు కూడా, తల్లులు కూడా ఈరోజు చెప్తున్నాను,
ఎవరైనా మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే యు ఆర్ నో మోర్ అ మదర్, యు ఆర్ ఎ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. సమాజానికి మంచి మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లల్ని తయారు చేస్తున్నారండి. ఇప్పుడు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఈరోజు పేరెంటింగ్, చైల్డ్ న్యూట్రిషన్ బిగ్ బిలీనియర్ బిజినెస్. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే వృద్ధిలోకి వస్తారు, విలువల్ని ఎలా వాళ్ళల్లో నింపాలి అని చెప్పగలిగినా కూడా పిల్లలకి ఏం పెడితే ఆరోగ్యంగా ఉంటారు, ఏం పెట్టకూడదు, ఎలాంటి బాడీ టైప్కి, ఎలాంటి హెల్త్ స్టైల్కి హెల్తీగా లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ చేయాలి అమ్మ కన్నా ఎవరు బాగా చెప్పగలరండి? అండ్ ఇది ఈ అమ్మతత్వం ప్రతి అమ్మలోనూ ఉంటుంది. ఈ అమ్మతత్వాన్నే మార్కెట్లో కూడా తీసుకొచ్చినా కూడా ఈరోజు పీపుల్ విల్ యాక్సెప్ట్ యూ అండ్ రెడ్ కార్పెట్ వేస్తారండి. డియర్ మదర్ వెల్కమ్ అని చెప్పి రెడ్ కార్పెట్ వేస్తారు. మదర్ ఇస్ నాట్ ఏ మదర్ ఎనీమోర్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. సో మేడం చెప్పిన విధంగా ప్రతి అమ్మలో కూడా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఈ స్కిల్స్ని అసలు మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అంటారు, ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు అంటారు? అసలు మేడం చెప్పిన స్టోరీ నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీస్లో, సొసైటీలో ఒక అన్ఐడెంటిఫైడ్గా వదిలేసే ఆబ్జెక్ట్ అది. ఏ ఉందిలే, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు, నేనంటే బయటకు వెళ్ళి సంపాదిస్తున్నాను, ఇంట్లో వండి పెట్టడమే కదా, ఇంతకన్నా నువ్వు చేసేదేవని చాలా ఇళ్లలో ఈ పదం వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే, కావాల్సిన వస్తువులన్నీ ఏ పూటకి ఆ పూట అందించకపోతే, ఫుడ్ కనుక ప్రాపర్గా ఇవ్వకపోతే ఆ ఇల్లు చక్కగా నడుస్తుందా అండి? మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, ఒక విడోవర్ అయిన హస్బెండ్ బతకడం చాలా కష్టం, ఒక విడోవర్ అయిన వైఫ్ బతకడం చాలా ఈజీ. బికాస్ షీ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ థింగ్, షీ కెన్ ఈజీలీ లివ్, బట్ ఏ హస్బెండ్ కెనాట్. ఒక మగ వ్యక్తి అంత ఈజీగా బతకలేడు పార్ట్నర్ లేకుండా. అండ్ మేడం చెప్పినట్టు ఆ రెండు ఆబ్జెక్ట్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, పిల్లలకు అవసరమైన ఫుడ్ ఏది పెట్టాలి, అట్ ద సేమ్ టైం టు టైం ఇంట్లో అవసరాలన్నీ ఎలాగా జస్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్గా ఉంటుంది. చూడండి, పిల్లలకి ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెడతారంటే, రోజు బయట నుంచి నూడిల్స్ తినుకోమని చెప్తారా ఎవరైనా, ఏ తెల్లైనా? లేదంటే రోజు బయట నుంచి జంక్ ఫుడ్ తెచ్చుకొని నేను డబ్బులు ఇస్తాను నేను ఏ తెల్లైనా అంటుందా? ఒక్క రోజు తింటేనే ఎందుకురా రోజు తింటున్నావు, నీకు ఏది కావాలంటే నేను ఇంట్లో వండి పెడతాను కదా, నువ్వు ఎందుకు బయట జంక్ ఫుడ్ తిన్నావని. ఇదే ఊర్లు దాటి బయటకు వస్తే, మా బయట ఫుడ్ తినొద్దమ్మా, ఇంట్లో వండుకోమ్మా, నీకు ఇంటి నుంచి ఏది కావాలంటే అది నేను పంపిస్తాను, స్వీట్స్ కావాలా, హాట్లు కావాలా, పచ్చళ్ళు కావాలా, పొళ్ళు కావాలా, అన్నీ నేను ఇంటి నుంచి పంపిస్తాను, నువ్వు బయట ఫుడ్ ఏది తినొద్దని చెప్తారు. ఎందుకు చెప్తారు? మదర్కి పిల్లల మీద, హస్బెండ్ మీద ఆ కేర్ లేకపోతే వదిలేస్తారు కదా. కానీ ఎందుకు కేర్ తీసుకొని చెప్తారు? వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవ్వకూడదు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు కాబట్టి. అట్ ద సేమ్ టైం చూడండి, మార్నింగ్ మనం లేచే టైంకి బ్రేక్ఫాస్ట్ కానీ, పూజ కానీ అన్నీ రెడీగా ఉంటాయి. అవును, ఏ ఇంట్లో కూడా మీరు లెగిచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వెయిటింగ్ అనేది ఇంచుమించుగా ఉండదు. మదర్ ప్రతిదీ రెడీ చేసి ఉంచుతారు. ఈవినింగ్ మీరు 4 o'clockకి స్కూల్ నుంచి వచ్చారనుకోండి, స్నాక్స్ రెడీగా ఉంటాయి. హస్బెండ్ 7 or 8 టైంకి ఆఫీస్ నుంచి వచ్చారనికి ఫుడ్ రెడీగా ఉంటుంది. ఇంత మేనేజ్ చేస్తున్నారంటే దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ బిజినెస్ ఇన్ ఏ ఈజీ వే. అయితే కొందరికి కొన్ని ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉంటాయి. కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, న్యూట్రిషన్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, లేదా ఇంట్లో అవసరమైన బేసిక్ నీడ్స్ని బ్యాలెన్స్ చేయడం కానీ. వాళ్ళు చాలామందికి జస్ట్ ఇంట్లో నెలవారీ ఖర్చుల్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం తెలియదు. పిల్లలకి మెనూ రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ మెనూని ఫుడ్ ప్రిపేర్ చేయడం చాలామందికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. అంటే పిల్లలు చూడండి, ఆ రోజు ఇడ్లీ అయినా, రోజు ఉప్మా అయినా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు ఆ మాట అనకుండా, చూడు పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాగుంటాయి వంటలు, అత్తాల ఇంటికి వెళ్తే చూడు వంటలు ఎంత బాగుంటాయి అనే పిల్లలు కూడా చాలా చోట్ల ఉన్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దట్ స్టైల్. ఆ రెండింటిని ఎప్పుడైతే మనం ఒక ఐడెంటిఫై చేసి ఒక మోడల్ కింద డెవలప్ చేస్తామో, అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక స్కిల్ ఉంటుందండి. స్కిల్ లేకుండా ఎవ్వరూ ఉండరు, స్కిల్ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ స్కిల్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో దాన్ని ఒక కమర్షియల్ మోడల్ కింద డిజైన్ చేస్తాము. ఎప్పుడైనా ఒక బిజినెస్ మోడల్ అక్కడి నుంచే వస్తుంది. ఇవాళ పికిల్స్ బిజినెస్ చేస్తున్నాం, స్వీట్స్ కస్టమైజ్డ్గా ఇంట్లో చేసి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తాయి ఆ రెసిపీస్ అన్ని? ఒకరి వంట చాలా బాగుంటుంది, ఒకరి వంట బాగోదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ ఆర్ ద కేర్ దే విల్ టేక్. ఆ ఫుడ్ మీద వాళ్ళు తీసుకునే కేర్ ఎలా ఉంటుందంటే టేస్ట్ కూడా చూడకుండా పర్ఫెక్ట్గా వంట చేస్తారు కొందరు. కొందరికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా, ఎన్ని ఐటమ్స్ ఉన్నా వంట సరిగ్గా కుదరదు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్స్. అయితే ఈ
అన్ఐడెంటిఫైడ్ సెగ్మెంట్లో ఉన్న మదర్ని కానీ ఫాదర్ని కానీ మనం అంత తొందరగా ఐడెంటిఫై చేయం. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక ప్రొఫైల్ కింద ఎవరైనా అడిగినప్పుడు చెప్తే కనుక అరే ఇలా చేస్తున్నారే చైల్డ్ కేర్ బాగా తీసుకుంటారు, సైకాలజీ ఎక్స్పర్ట్ లేదా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అని మీరు చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. మదర్ అంటే ఏం క్వశ్చన్ అడగరు కదా యూజువల్గా. మేడం చాలా బాగా చెప్పారు. అటువంటి స్కిల్స్ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసి కన్సిస్టెంట్గా ఒక మోడల్ డెవలప్ చేస్తాం అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. అందరూ వంట బాగా చేయాలని లేదు. కొందరు అకౌంటింగ్ బాగా మేనేజ్ చేస్తారు ఇంటికి, కొందరు ఫినాన్స్ బడ్జెట్ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు, కొందరు పిల్లలకి చక్కగా చదువు చెప్తారు, కొందరు యాక్టివ్ పేరెంటింగ్ చేస్తారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అన్ని స్కిల్స్ ఒకే మదర్కి రావు. ఒక దాంట్లో లాగ్ అయ్యారంటే ఇంకో దాంట్లో ప్రో అవుతారు ఖచ్చితంగా. ఆ పర్టికులర్ స్కిల్ని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో ఆ స్కిల్ లేని వాళ్ళకి నేర్పించడం కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. గ్రూమింగ్ స్కూల్స్ అని ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతాయి. గ్రూమింగ్ స్కూల్స్ అంటే జస్ట్ మ్యారీడ్ అయిన పీపుల్ అసలు రిలేషన్షిప్లో ఎలా ఉండాలి, ఇన్లాస్తో ఎలా ఉండాలి, రిలేటివ్స్తో ఎలా ఉండాలి, రేపు పిల్లల్ని పుడితే వాళ్ళని ఎంత చక్కగా పెంచుకోవాలి, ఇటువంటి సబ్జెక్ట్కి వాళ్ళ నీడ్ ఉంది. ఎందుకంటే బ్యాడ్ పేరెంటింగ్ ఎక్కువ అవుతుంది. సో యాక్టివ్ పేరెంటింగ్ కావాలంటే ఇటువంటి గ్రూమింగ్ స్కూల్స్ అవసరం కూడా ఫ్యూచర్లో పెరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఇటువంటి బిజినెస్ మోడల్స్ కానీ లేదా వాళ్ళని అండర్ ప్రివిలేజ్డ్ నుంచి సూపర్ ప్రివిలేజ్డ్కి తీసుకురావడానికి మనకి డిఫరెంట్ స్కోప్స్ అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు వెన్ యూ అటెండెడ్ హౌ టు ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ వర్క్షాప్ చెప్పినప్పుడే పర్టికులర్గా ఐడెంటిఫై చేయగలం. ఇప్పుడు ఉషా గారికి ఒక టాలెంట్ ఉంటుంది, అశ్లేష గారికి ఒక టాలెంట్ ఉంటుంది, మా మదర్కి ఒక టాలెంట్ ఉంటుంది, మీ మదర్కి ఒక టాలెంట్ ఉంటుంది. జనరలైజ్డ్గా అందరూ ఒకటే చేయండి అని మనం ఎలా చెప్పగలం? సమ్ మైట్ బి గుడ్ ఎట్ కుకింగ్, సమ్ మైట్ బి గుడ్ ఎట్ మేనేజింగ్ థింగ్స్. ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ చెప్పగలగాలి. దెన్ ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ మోడల్. ఎస్. మీరు చెప్పిన దాంట్లో అండి నిజంగా అమ్మ చేతి వాటంతో ఏదైనా సరే తినాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. చైల్డ్ న్యూట్రిషన్ డెవలప్మెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వెరీ గుడ్ ఐడియా అండి సార్. ఎస్పెషల్లీ ఈ క్లాస్కి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు, ఎవరు అటెండ్ అవ్వచ్చు అంటారు, అండ్ దాంతోపాటు ఏరియాస్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు అసలు? ఈ వర్క్షాప్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ గురించి డిజైన్ చేసామండి. మార్నింగ్ హాఫ్ స్కిల్ ఐడెంటిఫికేషన్, వాళ్ళకున్న బ్లాకేజెస్, ఫిల్టర్స్ ఇవన్నీ క్లియర్ చేయడంలో మార్నింగ్ హాఫ్ నేను తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ హాఫ్ సుధీర్ వర్మ గారు వాళ్ళకున్న స్కిల్ బేస్ మీద ఐడియా డెవలప్మెంట్ అండ్ బిజినెస్ మోడల్ డెవలప్మెంట్ సుధీర్ వర్మ గారు ఆఫ్టర్నూన్ సెషన్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ ఫుల్ డే సెషన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అండ్ November 13th హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నామండి. అండ్ November 20th విజయవాడలో కూడా కండక్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ అండ్ ఓన్లీ 30 ఫస్ట్ పార్టిసిపెంట్స్ అంతే. వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.